మనిషి జీవితం ఓ అనంత ప్రయాణం. గమ్యం తెలిసినా చేరుకునే సమయం తెలియని ప్రహేళిక. ఈ ప్రస్థానంలో ప్రతి దశ ఓ పాఠమే. పుట్టుక నుంచి గిట్టుక దాకా ప్రతి మజిలీ ఓ పండుగే అంటోంది మన భారతీయ సంస్కృతి. వయస్సు అనుభవానికి సూచిక, మనోవికాసానికి దీపిక. మన ఆయువు ప్రమాణంలో 5 దశలకు ఓ విశిష్టత ఉంది. ప్రతి 10 ఏళ్లకోసారి వచ్చే ఈ సందర్భాన్ని అపురూపంగానే కాదు, ఆధ్యాత్మిక ఉత్సవంగా కూడా ఆచరించాలంటోంది మన సంప్రదాయం. వాటికి అర్థవంతమైన పేర్లు నిర్ణయించింది. ఇంతకు ఆ దశలేంటి, విశిష్టతేంటి? దక్షిణ భారతంలో 60, 70, 80, 90, 100 సంవత్సరాల ఆయుష్ జీవిత విజయానికి గుర్తులుగా భావించి పూజలు, పండుగలు చేసుకుంటారు. ఇవి కేవలం పుట్టినరోజులు కాదు, జీవితం, ఆరోగ్యం, కుటుంబ బంధాలకు మనం తెలిపే కృతజ్ఞతాపూర్వక వేడుకలు. మనిషి ఒంటరిగా పుట్టిన భూమిపై పడిన మరుక్షణం నుంచే బంధాలు, భవబంధాలు మొదలవుతాయి. వయసు పెరుగుతున్నా కొద్దీ బంధాల ముళ్ళు పెరుగుతుంటాయి. నాసికా త్రయంబకం వద్ద చిరుపాయగా మొదలైన గోదావరి రాజమహేంద్రవరం వచ్చేసరికి అఖండ గోదావరిగా విస్తరించినట్లే మనిషి కూడా బంధాలు, బాధ్యతల్ని కలుపుకుంటూనే పెరుగుతాడు. వయసు పెరిగే కొద్దీ మనిషిలో కలిగే 5 గొప్ప మార్పుల్ని అపురూప ఘట్టాలుగా వేడుకల రూపంలో నిర్వచించారు. షష్ఠి పూర్తి 6 పదుల వయసులో ఆచరించే వేడుక. అప్పటిదాకా ఇంకా సంపాదించాలి అంటూ పరుగులు తీసిన మనసు ఈ వయసుకు చేరుకునేసరికి నాకు కావాల్సిందేంటి అని ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ వయసులో జరిగే వేడుకను షష్ఠి పూర్తి లేదా ఉగ్రరథ శాంతి అంటారు. మనిషి జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి మళ్ళీ అదే స్థితికి చేరుకునే అరుదైన సందర్భమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుటుంబ బాధ్యతలు దాదాపు ఓ కొలిక్కి వచ్చేస్తాయి. దాంపత్య జీవితానికి కృతజ్ఞతగా భార్యాభర్తలు మళ్ళీ వివాహ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వేడుకలో గణపతి హోమం, నవగ్రహ శాంతి, మంగళసూత్రం మళ్ళీ కట్టే కార్యక్రమం ఉంటుంది. షష్ఠి పూర్తి తర్వాత 10 ఏళ్లకు అంటే 70వ పడి రాగానే ఆచరించే వేడుకను భీమరథ శాంతి అంటారు. శారీరకంగా వాడి వేడి కొంత తగ్గినా జ్ఞానం అత్యున్నత స్థాయికి చేరే కాలం ఇదే. మనసు ఉత్సాహంగా పరుగులు పెడుతున్న శరీరం వయసు ప్రభావానికి లోనవుతూ ఉంటుంది. 40, 50 ఏళ్లలో ప్రపంచానికి మనమేంటో నిరూపించుకోవాలని చూస్తాం. కానీ 70 ఏళ్లకు వచ్చేసరికి వాదనల కంటే ప్రశాంతతే మిన్నా అనిపిస్తుంది. గెలవడం కాదు, బంధాలను నిలబెట్టుకోవడం ముఖ్యం అనిపిస్తుంది. ఈ వయసులో అనవసర రందికి పోకుండా శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండగలిగితే అదే ఈ దశలో దక్కే అసలైన విజయం. ఆయురారోగ్యాల కోసం హోమాలు ఆచరిస్తారు. మనవళ్ళు, మనవరాళ్లతో సరదాగా గడిపేందుకు ఇష్టపడుతుంటారు. గత స్మృతుల్లో ఎక్కడో దాక్కున్న బాల్యాన్ని మళ్ళీ అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ వేడుక ద్వారా జీవితం ఎంత విలువైనదో తర్వాతి తరానికి గుర్తు చేస్తారు. 8 పదుల వయసు రావడం సామాన్యమైన విషయం కాదు. అందుకే దీన్నే శతాభిషేకం అంటారు. 80 ఏళ్లు వచ్చిన వ్యక్తి 1000 పున్నములను సందర్శించి ఉంటారట. అందుకే సహస్ర చంద్ర దర్శనంగా ఈ వయసును అభివర్ణిస్తారు. ఈ దశలో మనిషి ఉనికే ఒక ఆశీర్వాదం. పనిగట్టుకుని ఎవరికీ సలహాలు ఇవ్వక్కర్లేదు. వారిని చూస్తే చాలు మనం కూడా జీవితాన్ని ధైర్యంగా కొనసాగించవచ్చన్న భరోసా ఎదుటి వారికి కలుగుతుంది. వారి మౌనం అసహాయత కానే కాదు, అదో దీవెన. 8 పదుల వయసులో కుటుంబానికి పెద్ద దిక్కే కాదు, చుట్టుపక్కల వారికి ఓ ఆధ్యాత్మిక మార్గదర్శిగా మారుతారు. ఈ సందర్భంగా చంద్రదర్శన పూజ ఆచరిస్తారు. వేద మంత్రాలతో ఆశీర్వదిస్తారు. మనిషి 90వ ఏట వచ్చేసరికి శారీరకంగా దుర్బలులైన జీవిత మహోత్సవానికి ప్రతీకగా నిలుస్తారు. 1 శతాబ్దానికి చేరువైన అనుభవ సంపద కలిగి ఉంటారు. కాబట్టే దీన్ని నవతి శాంతి అంటారు. అహము అణిగి ఇహము పరము నీవే దేవా అంటూ ఆ పరమాత్మ చింతనకే మనసు మొగ్గు చూపుతూ ఉంటుంది. ఎవరిని సరిదిద్దాలన్న తపన ఉండదు. మీదే ఓ లోకం, ఉయ్యాలలో పసికందు నిద్రలోనో, కళ్ళు తెరిచి ఎటో చూస్తూనో బోసినవ్వులు నవ్వుతున్నట్లు ఈ వయసు వారు బోసినవ్వులు ఒలకబోస్తూ ఉంటారు. ఈ దశలో వ్యక్తిగతమంటూ ఏదీ ఉండదు. ఉంటే పరాధీనత ఉంటుంది. మనసు నిశ్చల సరోవరంలా ఉంటుంది.
కుటుంబ వంశ పరంపరను పదే పదే గుర్తు చేసుకుంటుంటారు. ఈ వయసులో ఉన్నవారు సజీవ చరిత్ర లాంటివారు. వందేళ్లు మనిషికి సృష్టి నిర్ధారించిన ఆయు ప్రమాణం. వేదాలు కూడా శతమానం భవతి శతాయత్ పురుషత్ శతేంద్రియత్ ఆయుషేవేంద్రియత్ ప్రతిష్టతి అని ఆశీర్వదిస్తాయి. వందేళ్ళంటే కేవలం కాలమానం కాదు, అనుభవాల కొలమానం. వందేళ్ల జీవిత మజిలి ఇన్నాళ్ళు పడ్డ తాపత్రయాలు, ఆందోళనలు ఎంత అవసరమో కదా అనిపించే సందర్భం. పిల్లలకు వారసత్వంగా అందించాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, అభిమానాలు అనురాగాలు అని అర్థమయ్యే దశ. జీవితం అశాశ్వతం, మంచి ప్రేమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకం నుంచి శాశ్వతంగా వీడ్కోలు పలికే తుది గడియ కోసం ఎదురుతెన్నులు చూసే సమయం ఇదే. ఎవరు చూశారు 350 అంటారు మహాకవి శ్రీశ్రీ. నిజమే, 100 ఏళ్లు బతకడమే గొప్ప, అలాంటిది 150 ఏళ్ళు ఎవరు చూడలేరు. కానీ మన జీవితంలో ప్రతి దశకు ప్రాధాన్యం ఉంది. వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే. ఈ మాట అనడానికి వినడానికి బాగుంటుంది, కానీ ఈ సంఖ్య మనిషి ప్రయాణాన్ని, తను దిగవలసిన మజిలీని సూచిస్తుంటుంది, నిరంతరం హెచ్చరిస్తుంటుంది కూడా. మన భారతీయ సంస్కృతి వైభవం ఎంత గొప్పదో, దాని ఆధ్యాత్మిక శక్తి ఎంత ఉన్నతమో ఈ వయసు వేడుకల్ని చూస్తేనే అర్థమవుతుంది.